50,000 కావాలనుకుంటున్నాం. 50,000 అయితే తీసుకుంటామని అనుకుంటున్నాం. పరిస్థితి ఎట్లుంటది మరి? 1,00,000, 1,50,000, 90 ఇవన్నీ అయితే ఎట్లా మరి? ఆఖరికి లక్షల 2 తులాలు వచ్చినా గానీ న్యాయం ఉంటది, కానీ ఉన్నోళ్ళు కొంటారు, లేనోళ్ళు చూస్తారు. ఎట్లా మరి? మా పరిస్థితి ఏం కావాలా? బీద వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఉన్న పరిస్థితి మీదకి ఎవరు బంగారం కొనడానికి రావడం లేదు. గతంలో బంగారం ధర ఎక్కువై మళ్ళీ ఈ రోజు ఒక్కసారి తక్కువ అయిపోయింది. 36,000. వెండి ₹1,00,000 తగ్గింది కాబట్టి ఎవరు కొనే వాళ్ళు లేరు. కొంచెం వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది. వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి దుకాణాలు, కస్టమర్లు తక్కువ ఉన్నాయి. మ్యారేజ్ సీజన్ చాలా అయింది కానీ ఇంతవరకు ఏ గిరాకలు అయితే లేవు ప్రస్తుతం. ఏం పని వస్తున్నారు పోతున్నారు, ఏం సేటు ఇంకా దిగుతుందా ఇంకా పెరుగుతుందా అని అడుగుతున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి కూడా బంగారం ధర తగ్గితే ఇంకా వ్యాపారం పెరుగుతుంది. ఇంకా పెరిగిందనుకో మళ్ళీ స్టక్ అయిపోతుంది. ఎవరు కొన్నారు? మా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా 2,000 తక్కువ తీసుకుంటాం తులానికి. ఎందుకు తీసుకోకపోతే నడదు కదా వ్యాపారం. 1,52,000 ఉంది, ఇవాళ 2,000 తక్కువ కొంటాం, 1,50,000 కొని ఇచ్చేస్తాం. కొనకుండా ఎందుకు ఉంటాం? మనం అమ్మిన బంగారం మేమే కొంటాము, వేరేటి తెచ్చింది అయితే కొనము. మనం ఇవి కొనకుంటే మా విలువ ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఉండవేనో బంగారం, సేటు తీసుకో అంటూ పైసలు ఇవ్వాలి, ఇవ్వకపోతే నా విలువ ఉండదు కదా.